కానీ మీరు ఇందాక ఆ విషం తాగిచ్చినటువంటి స్టోరీ మీరు నాకు చెప్పినప్పుడు నాకు ఆ సినిమా పున్నమి నాగ సినిమా గుర్తొస్తుంది. చాలామంది నేను ఇలా సాక్ష్యం చెప్తున్నప్పుడు మీలాంటి వారు నన్ను అడిగేవారు, సరే ఇది పొన్నం నాకు స్టోరీలాగా ఉందని. అది మీరు కాపీ కొట్టి చెప్తారేమో అని అనేలాగా ఉంది. నా దగ్గరకు వచ్చి ఏ నిర్మాతలు కానీ ఏ దర్శకులు కానీ వచ్చి నా దగ్గరకు వచ్చి పొన్నం నాగ నన్ను అడిగి వాళ్ళు తీయాల. అయితే వాళ్ళు అడిగింది ఎవరిని? మా నాన్నగారిని, మా పెద్దల్ని అడిగారు. ఈ అబ్బాయి ఎందుకు ఇలా ఉన్నాడు, అదేంటి అని అడిగారు అంతే. అది తెలుసు తప్ప నన్ను అడిగింది ఎవరు లేరు. నేను ఎవరికి స్టోరీ చెప్పింది లేదు. ఆ పున్నమనాథ స్టోరీ నాదని మాత్రం నేను ఇప్పుడు చెప్పట్లేదు. అలా తీశారంట అని అప్పుడు మా నాన్న చెప్పాడు. ఈ మధ్య నేను ఈ 40 ఏళ్ళుగా నేను సాక్షి చెప్తుంటే ఈ స్టోరీ ఒకరు తీశారండి అని చెప్పుకుని ఓహో అదే ఇదనుకొని నేను ఊహించుకొని నా పద్ధతిలోనండి నేను ఊహించుకొని ఎవరు నా దగ్గరికి చిరంజీవి గారు కానీ ఇంకోరికి ఎవరు రాలేదు నా దగ్గర. వచ్చింది మా పెద్దలను అడిగారు, వాళ్ళు చెప్పుకున్నారు, మాట్లాడుకున్నారు, అయిపోయింది. కానీ నాకు మాత్రం నాకు తెలిసింది అంటే నేను చెప్తుంటే మీలో సార్ మీది ఆ స్టోరీ లాగా ఉంది అంటుండే, ఓహో అది నాదేనేమో అని ఊహించుకొని నేను చెప్పిన మాట వాస్తవం.